నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. ఆ మధ్యకాలంలో కవిత చేసిన ఆరోపణల్లో వాస్తవం ఉంది అనేది క్లియర్గా అర్థమైపోయింది. ఈరోజు సీఎం రమేష్ ఎంపీ, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ప్రెస్ మీట్తో కేటీఆర్ బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేసే ప్రతిపాదన తీసుకొచ్చారు. అది బీజేపీ పెద్దల వరకు వెళ్ళింది, కానీ అక్కడ రిజెక్ట్ అయ్యిందనే విషయాన్ని సీఎం రమేష్ చెప్పారు. ఈ ప్రతిపాదన వచ్చింది నాకు తెలియకుండా అనే విషయాన్ని కవిత చెప్పారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే సీఎం రమేష్ ఢిల్లీలో ఉండగా కేటీఆర్ కవిత జైల్లో ఉండగా కేటీఆర్ సీఎం రమేష్ ఇంటికి వెళ్ళి ఈ ప్రతిపాదన తీసుకొచ్చారనేది సీఎం రమేష్ చెప్తున్నది. ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి కేటీఆర్ లోకేష్ని ఎందుకు కలిశారు అనే ఒక ప్రశ్న లేవనెత్తారు. 3 సార్లు కలిశారు, డిన్నర్ మీటింగ్లో కలిశారు అని అంటే దాని మీద చర్చలు వచ్చాయి, ఎందుకు కలిసి ఉంటారనేది. ఇవన్నీ డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వస్తే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవ్వడానికి ఉవ్విళ్ళూరుతున్నట్టే కనబడింది. అయితే ఎందుకు ఉవ్విళ్ళూరాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? ఇక మీదట తెలంగాణలో రాజకీయ భవిష్యత్తు బీఆర్ఎస్కి కనబడట్లేదా? ఎందుకు కేటీఆర్ సీఎం రమేష్ దగ్గర ప్రతిపాదన తీసుకొచ్చారు, లోకేష్ దగ్గర కూడా ఇదే ప్రతిపాదన తీసుకొచ్చారా? ఎందుకంటే లోకేష్ మోడీతో అత్యంత సన్నిహితంగా మొన్న 2 గంటల పాటు మీటింగ్లో పాల్గొన్నారు భార్య పిల్లలతోటి. సో మోడీతో అంత సన్నిహితంగా ఉంటున్నాడు కాబట్టి, అలాగే ఆంధ్రప్రదేశ్లో కీలకమైనటువంటి మంత్రి కాబట్టి, తెలుగుదేశం పార్టీలో ఒక హోప్ కాబట్టి లోకేష్తోనన్నా పని అవుతుంది అనుకున్నాడా? అంటే సీఎం రమేష్తో పని కావట్లేదు కాబట్టి లోకేష్తోనన్నా పని అవుతుంది అనుకున్నాడా కేటీఆర్? మధుసూదన్ రెడ్డి గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే. ఇవన్నీ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది? 100% ఏంటంటే ప్రాంతీయ పార్టీల్లో ఉండేటటువంటి ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడా ఎక్కడైనా సరే ఏ రాష్ట్రంలో తీసుకున్నా కూడా చాలా కాలం మనజాలం, కొంతకాలం తర్వాత కాలగర్భంలో గలిచిపోయిన పార్టీలే. భారతదేశంలో పుట్టగొడుగులు లాగుబుట్టినాయి ప్రాంతీయ పార్టీలు. రాజకీయ నాయకులకి ఎప్పుడు కూడా ఏంటంటే ఒక పదవి వ్యామోహం ఉన్నప్పుడు, అవకాశాలు రానప్పుడు ప్రాంతీయవాదం, ఉప ప్రాంతీయవాదం, మతతత్వం, కులతత్వాన్ని అన్నీ ఏర్పాటు చేసుకొని కొంతకాలం వెలుగుతారు, తర్వాత కాలగర్భంలో కలిసిపోతాయి. మనం ఎన్నో పార్టీలు చూసాం. కాబట్టి అన్నిటిని కూడా తట్టుకొని నిలబడినటువంటి ప్రాంతీయ పార్టీలు ఏంటంటే బలంగా నిలబడినాయి. మీరు బాగా చూడండి, డిఎంకే పార్టీ ఒకటి బలంగా నిలబడింది. ఎన్ని తుఫాన్లు వచ్చి ఎన్ని వచ్చినా కూడా అక్కడ నిలబడింది. రెండో పార్టీ బలంగా నిలబడిన ప్రాంతీయ పార్టీ ఏంటంటే తెలుగుదేశం పార్టీ నిలబడింది. మిగతా పార్టీలు మీరు శివసేన పరిస్థితి చూసుకోండి, శాఖోపశాఖలుగా చీలిపోయింది ఎక్కడ, మహారాష్ట్రలో. అట్లాగే మీరు బీహార్ అని కాదు, మీరు యూపీ తీసుకోండి, సమాజ్వాదీ పార్టీ పరిస్థితి ఏమైందో చూడండి. యూపీలో బీఎస్పీ పార్టీ ఏమైందో చూడండి. జాతీయ పార్టీ అయినప్పుడు కూడా చిన్న పార్టీగా మిగిలిపోయింది. అలాగే బెంగాల్ తీసుకోండి మీరు, తృణమూల్ కాంగ్రెస్ నిలబడింది. ఎంతకాలం నిలబడింది? వరుసగా అధికారంలోకి వస్తూనే ఉంది. అంటే బెంగాల్లో ఏంటంటే దేశానికి మొట్టమొదట రాజధాని ఉన్నటువంటి రాజకీయ చైతన్యం ఎక్కువ. భారతదేశంలో బెంగాల్కి రాజకీయ చైతన్యం ఎక్కువ. పక్కన ఒడిశాకి రండి, ఒడిశా పరిస్థితి ఏంది? అలా బీజు పట్నాయక్ వాళ్ళ నానున్నప్పటి నుంచి వాళ్ళ పరిస్థితి ఏమైంది? ప్రాంతీయ పార్టీలు ఏదో ఒక రోజు కాలగర్భంలో కలిసిపోవాల్సి ఉంది, ఏ పార్టీ అయినా సరే. 1-2 పునాదులు బలంగా ఉండి స్ట్రక్చర్ బలంగా ఉన్న పార్టీలు మాత్రమే నిలబడతాయి. ఇవాళ ఏమైంది? బీఆర్ఎస్ పార్టీ ఇవాళ అన్ని రకాలుగా అన్ని కేసులు వెంటాడుతూ ఉండి తరుముకుంటా వస్తుండే, యమపాసం అయిపోయి. ఇవాళ ఢిల్లీలో లిక్కర్ కేసులు ఇరుక్కొని కవిత బయటికి తెచ్చుకోవటానికి కేసీఆర్ నిద్రలేని రాత్రులు ఎన్ని గడిపాడు. కొడుకు వాళ్ళందరూ పోయి కలిస్తే కలిసి ఉండొచ్చు ఢిల్లీలో ఏదో విధంగా మమ్మల్ని అమ్మాయిని బయటికి తెచ్చుకోవటానికి. అంటే సీఎం రమేష్ ఎందుకు ఎంచుకున్నట్టు అంటే ఒకే సామాజిక వర్గం కాబట్టి, ఆయన రాయలసీమ యలమ దొర కాబట్టి, వీళ్ళు తెలంగాణ యలమ దొరలు కాబట్టి ఆ యొక్క బంధంతో పోయి కలిసి ఉంటారు. అందులో కొంచెం సీఎం రమేష్ గారు ఏంటంటే జాతీయ స్థాయిలో కూడా కొంచెం మంచి పేరెన్నిక గల సివిల్ కాంట్రాక్టర్ కాబట్టి అన్ని రాజకీయ పార్టీలో సీఎం రమేష్కి సత్సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో సీఎం రమేష్కి సత్సంబంధాలు ఉన్న మాట వాస్తవమే. తర్వాత హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీతో అంటే మంచి రిత్విక్ కన్స్ట్రక్షన్ అని చెప్పి ఒక పెద్ద కంపెనీ ఉంది. ఆ కంపెనీ ద్వారా టెండర్లు వేసుకుంటూ ఉంటారు. ఆ టెండర్ల పనులు కావాలంటే ఆయా స్థానికంగా ఉన్న ప్రభుత్వాలతో అవినాభావ సంబంధంగా అనుకూలంగా ఉండాలి.
అందువల్ల ఏంటంటే వాళ్ళు చేసేది వ్యాపార వృత్తిలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే అన్ని రాజకీయ పార్టీలతో సఖ్యతగా ఉంటారు. కాబట్టి అన్ని రాజకీయ ఆర్గనైజేషన్లతో వాళ్ళకి మనకి సీఎం రమేష్ గారికి బలమైనటువంటి ఫ్రెండ్షిప్ ఉంది. అంటే ఇక్కడ బలంగా కిషన్ రెడ్డి ఉన్నారు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా. కిషన్ రెడ్డి తోటి కేటీఆర్కి కేసీఆర్కి సత్సంబంధాలే ఉంటాయి, కిషన్ రెడ్డి ఆజాత శత్రువు, అందరితోనూ బాగుంటాడు అని అనుకుంటారు కదా. ఒకవేళ విలీన ప్రతిపాదనే తీసుకురావాలంటే ఇక్కడ తెలంగాణ శాఖ నుంచి అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డితో కదా సంప్రదింపులు జరపాలి, సీఎం రమేష్ ఏం చేయగలడు అని. ఇప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది కేసీఆర్ మైండ్లో మెదిలినటువంటి ఆలోచన, కేటీఆర్ మధ్యలో మెయినటువంటి ఆలోచన. ముందు పార్టీలో తీర్మానం చేసుకోవాలిగా వీళ్ళు. అందుకని ఏంటంటే ఈ ప్రైవేటు ప్రాంతీయ ఉప ప్రాంతీయ పార్టీలు ఏంటంటే వ్యక్తి స్వామ్యం మీద నడుస్తాయి. అక్కడ ఓకే అన్న తర్వాత క్యాడర్కి చెప్దాం అనుకున్నారా? రెండోది ఏంటి, క్యాడర్ గురించి అడగట్లా, ఆ ప్రతిపాదన ఏదో కిషన్ రెడ్డి దగ్గరకు కదా తీసుకుపోవాల్సి. కిషన్ రెడ్డి పొలిటికల్ లీడర్, మీరు గుర్తుపెట్టుకోండి. కిషన్ రెడ్డి పొలిటికల్ లీడర్, మధ్యవర్తిగా ఉండాలి. ఏదన్నా చేయాలంటే రహస్యం బయటపడితే మళ్ళీ పెద్దదైపోద్ది, మనం జీరో అయిపోతామని చెప్పి సీక్రెట్గా పోయి కలిసి ఉంటారు. అందుకని నేను సీసీ కెమెరాలు కూడా బయట పెడతాను అంటే దట్టు ఒకటే కమ్యూనిటీ కాబట్టి అంటే నువ్వు మాకు ఏదైనా రహస్యంగా చేస్తే బాగుండు, ఈ ఇబ్బందులు లేకుండా పోతాయి. రెండోది ఏంటంటే ఇది కూడా ప్రపోజల్ పెట్టుంటారు, ఒకవేళ బీజేపీ పగ్గాలు కూడా నా చేతికి ఇస్తే నన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకోమని చెప్పి ఇటువంటి కొన్ని ఇంటర్నల్గా గంటలు మాట్లాడుకుంటారు. కాబట్టి ఇవి కూడా పెట్టి ఉండొచ్చు. ఏది బీజేపీ పగ్గాలు కేటీఆర్కి ఇస్తే బీఆర్ఎస్ పార్టీలే నాకు ముఖ్యమంత్రి పదవి ప్రపోజల్ పెట్టమని ఇవన్నీ మాట్లాడుకొని ఉంటారు. తెలంగాణ ప్రజలు అంత అమాయకులేం కాదు. సీఎం రమేష్ చెప్పుకొచ్చారు, నా స్థాయిలో జరిగేది కాదు అది, నేను పెద్దలకు చెప్తాను అన్నప్పుడు పెద్దలకు చెప్పినట్టు చివాట్లు తిన్నాడు పెద్దోళ్ళ కాడ, అది రిజెక్ట్ చేశారండి. అది చివాట్లు తిన్నాడు అంటే మరి ఇక నెక్స్ట్ ఆప్షన్ లోకేషే అయినట్టు అనుకోవాలా కేటీఆర్కి? ఇప్పుడు లోకేష్కి ఏం అవసరం వస్తుంది? లోకేష్ కావాల్సింది సీమాంధ్ర నేల బాగుపడటం చూసుకోవాలా. రాజధాని లేనటువంటి రాష్ట్రము, ఇటువంటి ఓట్లలో లోకేష్ ఏళ్ళు పెట్టాడు అనుకో, ఏళ్ళు కాల్చుకుంటాడు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కేటీఆర్ ఎందుకు కలిసినట్టు లోకేష్ అంటే ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ వల్ల, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ వస్తుంది. మాగంటి గోపీనాథ్ మన అకాలంగా చనిపోవడం వల్ల అది బై ఎలక్షన్ వచ్చింది. ఆడ మద్దతు తీయమని చెప్పేమని అడుగుండొచ్చాము. కానీ తెలుగుదేశం క్యాడరు అధినాయకుడు ఒప్పుకున్నా కూడా కింద లోవర్ క్యాడరు అంత తేలిగ్గా ఒప్పుకోరు. అంటే కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి రాజధర్మం ప్రకారం బీజేపీకి మద్దతు తీయాలి. ఒకవేళ రేపు బీజేపీ పోటీ చేస్తే కూటమిలో కీలకమైనటువంటి నేతగా లోకేష్ ఉన్నాడు కాబట్టి లోకేష్ ద్వారా ఏమన్నా పని అవుతుంది అనుకున్నాడా కేటీఆర్? విలీనం ప్రక్రియ మీరు అడిగేది, విలీనం టాపిక్ అయితే వచ్చి ఉండదు నాకు తెలిసి లోకేష్ దగ్గర. నాకు తెలిసిన వరకు జూబ్లీ హిల్స్ వచ్చి ఉంటుంది. అంటే ఒక్క మాట, కొంతమంది విశ్లేషకులు మీ సీట్లో కూర్చున్న వాళ్ళు మాట్లాడింది ఏంటంటే, మీరు చెప్పినట్టే ఒక కత్తి వేలాడుతుంది పైన, కేసుల కత్తి, ఫార్ములా రేస్లో ఫోన్ ట్యాపింగ్ ఒకటి, ఇలాంటి కేసులు వేలాడుతూ ఉన్నప్పుడు విలీనం చేసే దిశగా వెళితే, అంటే జనరల్గా రాజకీయ పార్టీలు ఏం జరుగుతుంటుందో మనకు తెలిసిందే కదా. ఒక పార్టీ ఇంకో పార్టీకి లొంగిపోతే ఆ కేసుల విషయం ఏం జరుగుతుందో తెలిసిందే కదా, ప్రత్యేకంగా బీజేపీ గురించి తెలిసిందే కదా. సో అలాంటి ప్రయత్నం ఏమన్నా లోకేష్ వైపు నుంచి చేద్దామని అనుకున్నాడా అనేది నా ప్రశ్న. సరే, ఒక విలీనము చేశాడు. రేవంత్ రెడ్డి ఉండేది కాంగ్రెస్ సర్కారు, అరెస్ట్ చేయాలి తలుచుకుంటే రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయలేడా? ఇలా సిట్టు పెట్టేసి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయటం లేదా? సీమాంధ్రలో సిట్టు పెట్టేసి ఫెడరల్ సిస్టంలో అరెస్టులో రేవంత్ రెడ్డి నువ్వు విలీనం చేస్తే రేవంత్ రెడ్డి చూస్తా చేతులు పిచ్చుకుంటా ఉంటాడు. ఏంది తెలంగాణ ముఖ్యమంత్రి? ఓకే, నిన్ను అరెస్ట్ చేయడం రేవంత్ రెడ్డికి ఏం పెద్ద పనే అయిందా? దొరికితే నిన్ను అరెస్ట్ చేయడం పెద్ద పనేం కాదు. ఇప్పుడు కమిషన్ వేయించాడు జస్టిస్ పినాక్ చంద్రఘోష్ గారు, కాళేశ్వరం మీద పెద్ద ఫైలే ఇచ్చాడు. ఈ కాళేశ్వరం ఆల్రెడీ కాళేశ్వరం ఉంది కదా, ఆ కథ అంతా బయటకు వచ్చింది అనుకో, రేవంత్ రెడ్డికి అరెస్ట్ చేయడం ఏం పెద్ద పని అయింది ఆడ. అందువల్ల ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయం కాదు, లోకేష్ భేటీలో కేసుల విషయం కాదు, ఓన్లీ జూబ్లీ హిల్స్ వరకే. సైలెంట్గా ఉండమను, లేకపోతే మీరు మాకు మద్దతు తీయమని చెప్పు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ వస్తుంది కాబట్టి దాని మీద మాట్లాడున్నట్టు నేను అనుకుంటున్నాను. బీఆర్ఎస్ ఇలాంటి ప్రయత్నాల్లో బీఆర్ఎస్ కీలక నాయకులు ఉంటే
బీఆర్ఎస్ భవిష్యత్తు ఏంటి తెలంగాణలో? ఇంకా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నిలబడదు మీరు అనుకుంటారు, కానీ టీఆర్ఎస్గా ఉంటే కొంచెం ఆ పార్టీకి విలువ ఉండేది. ఎప్పుడైతే బీఆర్ఎస్గా అది రూపాంతరం చెందిందో భారతీయ రాష్ట్ర సమితిగా ఆ పార్టీ పైన అయిపోయింది. నేను ఆ రోజే చెప్పిన టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిన రోజే దీనికి పాలరాయి కట్టి సమాధి కట్టారా బాబు, అయిపోయింది దీనిపైన. ఆ రోజే చెప్పిన వీళ్ళకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో డబ్బులు దాదాపుగా 1270 కోట్లు డబ్బులు వచ్చినాయి. ఆ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఎందుకు ఇచ్చారు? వీళ్ళు ఏమన్నా దేశభక్తులను ఇచ్చారు ఏంది? 1270 కోట్ల ఆ డబ్బులన్నీ ఏమైపోయినాయి అడగటం వల్ల బీఆర్ఎస్ కార్యకర్తలు, పాత టీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, బాబు నువ్వు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో నీకు డబ్బు వచ్చింది కదా, అన్ని కంపెనీలు కాడ తీసుకున్నావు కదా, ఆ డబ్బుకి లెక్కపత్రం చెప్పని బీఆర్ఎస్ కార్యకర్తలు ఎంబడబడితే అప్పుడు తేలిపోద్ది కేటీఆర్ భాగవతం కూడా బయటికి. ఆ డబ్బులన్నీ ఎత్తుకొని పోయే కదా కర్ణాటక పోయింది, ఆ ఎలక్ట్రల్ బాండ్లు డబ్బులు ఎత్తుకునే కదా మహారాష్ట్ర పోయింది, ఆ ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో డబ్బులు ఎత్తుకొని పోయి చంద్రశేఖర్ అని చెప్పి ఒక ఆయన్ని సీమాంధ్రకి అధ్యక్షుడిగా పెట్టింది. తర్వాత ఆ డబ్బులు ఎత్తుకొని పోయే కదా బీహార్ పోయి నేను దేశకా నేత, దేశ ప్రధాని కావాలా, నేను రాష్ట్రానికి ముఖ్యంగా చేసింది. అందువల్ల ఏంటంటే 100% మీ సీఎం రమేష్ చెప్పింది వాస్తవం, అతన్ని కలిసింది వాస్తవం, వీళ్ళు మెజ్జి చేయాలనుకున్నది వాస్తవం. ఇవాళ ఏంటంటే బయట పెట్టుకున్నారు. ఎందుకు? అతన్ని గెలకటం వల్ల బయటకు వచ్చింది. రేవంత్ రెడ్డి ఆంధ్ర వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తానన్నట్టు. అంటే వీళ్ళు చేస్తే సంసారం, ఎదుటోళ్ళు చేస్తే వ్యభిచారం అంటే ఎట్లా? వీళ్ళు ఇవ్వాలా ఆంధ్ర వాళ్ళ కాంట్రాక్ట్లా? వర్క్ చేసుకునే కంపెనీకి ఆంధ్ర ఏంది? ముందు మనం భారతీయులం, భారతీయ పౌరుడు ప్రతి ఒక్కడు ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేయొచ్చు, నివాసం చేసుకుని భారత రాజ్యాంగం అదే చెప్తుంది. ఆంధ్ర ఇప్పుడు తెలంగాణలో పడ్డ నీళ్లు ఆంధ్రాకు పోవా ఏంది? అందువల్ల ఈ భారతీయ పౌరుడు భారతదేశంలో ఎక్కడైనా బతకొచ్చు. ఆ విషయం తెలుసుకోకపోతే ఎట్లా? రెచ్చగొట్టడానికి, డివిజన్ చేయడానికి తప్ప 2 రాష్ట్రాలకు ఇడిపోయిన తర్వాత అన్నదమ్ముల్లాగా ఉండాలా? ఇంకా ఆంధ్ర తెలంగాణ ఏముంది? పంచాయతీ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ మధ్య కాలంలో బీజేపీకి అధ్యక్షుడయ్యారు రామచంద్రరావు గారు. అఫ్కోర్స్ ఆయన బీజేపీలో సీనియర్ నేత, కాలేజ్ డేస్ నుంచి ఆయన బీజేపీతో కొనసాగుతున్నటువంటి, అంటే అంతకుముందు ఏబీవీపీ బీజేపీ కొనసాగుతూ వచ్చినటువంటి వ్యక్తి. అంటే ఈటెల రాజేందరు, బండి సంజయ్, లేకపోతే అరవిందు, ఇంకా అధ్యక్ష రేసులో ఉన్నటువంటి వాళ్ళు మహామహులు బీజేపీలో. తర్వాత క్యాస్ట్ ఈక్వేషన్స్లో కూడా బాగా ఫిట్ అయినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ ఉండగా రామచంద్రరావుని తీసుకొచ్చి బీజేపీ అధ్యక్షుడిని చేసింది అని అంటే బీజేపీ కూడా ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తుందా బీఆర్ఎస్ కోసం? మీకు అది కాదు మీరు అనుకున్నది. భారతీయ జనతా పార్టీ పట్టంతా ఆర్ఎస్ఎస్ కేంద్రం నాగపూర్లో ఉంటుంది. ఓకే. ఆర్ఎస్ఎస్ భావజాలం ఎవరైతే ఉంటారో వాళ్లే దేశ ప్రధానులు అవుతారో, వాళ్లే రాష్ట్ర ముఖ్యమంత్రులు అవుతారో, వాళ్లే రాష్ట్ర అధ్యక్షులు అవుతారు. మీరు కావాలంటే చూసుకోండి సినారీ. కన్నా లక్ష్మీనారాయణకి, పురంధేశ్వరికి అక్కడ ఏమీ లేని చోట మీకు నిన్న చేశారు చూడండి. నిన్న ఎలా ఇచ్చారు? ఆర్ఎస్ఎస్ భావజాలం ఉండమంటే మాతోకి తిప్పారు. ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్లో వరుసగా బీజేపీ ఓటమిని ఎదుర్కొన్న తర్వాత ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగింది. మహారాష్ట్ర ఎలక్షన్ అప్పుడు కానీ కొన్ని రాష్ట్రాల ఎలక్షన్లో ఆర్ఎస్ఎస్ సైన్యం అంతా దిగితే మళ్ళీ గెలుపు బావుట ఎగరేయటం వచ్చేసింది. ఎదురు దెబ్బలు తగిలినాయి భారతీయ జనతా పార్టీకి, కొన్ని రాష్ట్రాల్లో ఎదురు దెబ్బలు తగిలినాయి. ఎదురు దెబ్బలు తగిలినప్పుడు ఏం జరిగింది? మళ్ళీ ఆర్ఎస్ఎస్ మహారాష్ట్ర ఎలక్షన్ తోటి మళ్ళీ పుంజుకున్నది. అంటే వాళ్ళకి ఆర్ఎస్ఎస్ యొక్క మూల సిద్ధాంతం ఏంటంటే రాష్ట్రానికి అధ్యక్షులుగా ఉండేవాళ్ళు, ముఖ్యమంత్రులుగా ఉండేవాళ్ళు ఆర్ఎస్ఎస్ శాఖ నుంచి సెలెక్ట్ చేస్తారు. అంతే తప్ప ఏడ నేను 8 సంవత్సరాల నుంచి పనిచేసా, 10 సంవత్సరాల నుంచి పనిచేసా అనేటటువంటి బీజేపీ వాళ్ళు దానికి అస్సలు ఉండదు. వాళ్ళకి అస్సలు ఎదురు చూసే పని జరగదు, అసలు జరగని పని, ఇంపాసిబుల్. ఇళ్ళు పోవాల్సిందే కానీ వాళ్ళ కాడికి వాళ్ళకి వచ్చి బతిమలాడి బాపోలే విషయం ఏముండదు. కాకపోతే ఏంటంటే వీళ్ళని ఎలా లోపరుచుకోవాలో వాళ్ళకి బాగా తెలుసు. మీకు అక్కడ అన్నాడీఎంకే పరిస్థితి ఏమైంది తమిళనాడులో? ఏంటంటే ప్రాంతీయ పార్టీలు ఎక్కడో చోట అవినీతి రొచ్చులు ఇరుక్కుంటాయి. ఆ రొచ్చులో ఇరుక్కున్నప్పుడు వీళ్ళు ఎలా ఈడీ, సిబిఐ, ఐటీ ఈ 3 ఉంటాయి కదా. అందువల్ల ఏంటంటే ఈ 3 ఐటీ వాళ్ళ చేతిలో ఉంటుంది, ఈడీ వాళ్ళ చేతిలో ఉంటుంది, సిబిఐ వాళ్ళ చేతిలో ఉంటుంది. ఎక్కడో చోట అవినీతి అనే దాంట్లో వీళ్ళు ఇరుక్కోకుండా ఉండరు. ఆ ఇరుక్కున్న తర్వాత ఇలా మార్చడం చాలా ఈజీ. సెంట్రల్ గవర్నమెంట్ అది కాంగ్రెస్ ఉన్న అదే పని చేసి. మరి ఇప్పుడు రాబోయే ఎన్నికల యుద్ధక్షేత్రంలో బీఆర్ఎస్ కనబడుతుందా లేదా బీజేపీ రూపంలోనే ఉంటుందా? బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే ఇక్కడ ప్రధానమైన పోటీదారులుగా? నాకు తెలిసినంత వరకు పోటీ ఇక్కడ ఏంటంటే ఎన్డీఏ కూటమికి వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది పోటీ.
ఎన్డీఏ కూటమికి కాంగ్రెస్ నో టీఆర్ఎస్ ఇంకా టీఆర్ఎస్ ఎక్కడుంది? టీఆర్ఎస్ లేదులేండి. ఇప్పుడు బీఆర్ఎస్ అన్నప్పుడు భారతదేశం అంతా పోటీ చేయాలి. ఎన్ని రాష్ట్రాల ఎలక్షన్ జరిగింది, ఎందుకు పోటీ చేయటం లేదు? కరెక్టే. ఇప్పుడు భారతదేశం అంతా పోటీ చేయాలి కదా. మహారాష్ట్రలో ఎందుకు పోటీ చేయలేదు? సీమాంధ్రాలో ఎందుకు పోటీ చేయలేదు? కర్ణాటకలో ఎందుకు పోటీ చేయలేదు? అది చేయలేదు. ఇక మీదట పైన చేయాలి కదా. భారతీయ రాష్ట్ర సమితిగా ఉన్నప్పుడు ఇక మీదట యుద్ధ క్షేత్రంలో ఆ పేరు వినబడతదా అని అంటున్నా నేను. కొంతకాలం, ఎందుకంటే కొంచెం 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు కదా. రేపు రాబోయే జనరల్ ఎలక్షన్లో ఎందుకు, రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లో తేట తెల్లం అయిపోద్ది. మీకు నేను చెప్పిన ఈ పోలరైజేషన్ చూడండి. రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లోనే రేపు ఎంపీటీసీలు, సర్పంచ్లు, జడ్పీటీసీల్లో యుద్ధం జరగబోయేది ఈ 2 గ్రూపులకే జరగద్ది. ఎన్డీఏ గ్రూప్కి, కాంగ్రెస్ గ్రూప్ మధ్య. ఇంకో కీలకమైన విషయం సీఎం రమేష్ చెప్పింది. చంద్రబాబు తుమ్మల గురించి మాట్లాడుతూ కూడా వాళ్ళు కమ్మనాగుడుగులని ప్రస్తావించి, కమ్మనాగుడుగులు వాళ్ళు పోతే పోని అసలు పార్టీలో వాళ్ళు ఉండటానికి లేదు అన్నట్టు కేటీఆర్ మాట్లాడాడు అనేది సీఎం రమేష్ చెప్తున్నది. ఒకవేళ నిజంగా ఆయన అని ఉంటే, కేటీఆర్ ఆ మాట అని ఉంటే, మళ్ళీ లోకేష్ నా తమ్ముడు లాంటోడు కలిస్తే తప్పేంటి అని ఎట్లా అనగలుగుతాడు? ఎన్ని అరుచుకున్నా కేటీఆర్ అనేటటువంటి కేసీఆర్ మీద బోలా శంకరుడు గౌరవం ఉంది. తెలంగాణ ప్రజలకు గౌరవం ఉంది. అందరికి కూడా అరిచినప్పుడు అరిచినా అతని మనసులో ఏం పెట్టుకోవడం చెప్పి బోలా శంకరుడు అని కేసీఆర్ని అంటారు. కేటీఆర్ని అందరూ కూడా అహంకారి అంటారు. అహం ఎక్కువ. ఏమన్నాడు? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏమన్నాడు? ఏడ కాదు మీరు ధర్నాలు చేసుకోవాల్సింది, పోయి ఆడ చేసుకోపోండి అన్నాడు. దాన్ని ఏమంటారు? అహంకారం కదా దాన్ని అనేది. ఈరోజు రాజకీయాల్లో ఉన్న తర్వాత తెలంగాణలో ఎలమదొరల యొక్క పర్సంటేజ్ ఎంత? 0.5. మిగతా బీసీ కులాలు చైతన్యమై ఉన్నాయి. తర్వాత ఇవాళ మైనారిటీ వర్గాలు ఉన్నాయి. తర్వాత ఆదివాసీలకు సంబంధించినటువంటి అడవి తల్లి బిడ్డల కొమరం భీముకు సంబంధించినటువంటి కోయ కానీ, లంబాడీ వర్గాలు కానీ అధికంగా ఉన్నాయి. అందువల్ల ముఖ్యమంత్రి పదవికి నీకు ఒక పార్టీ నీది ఉంది కాబట్టి నువ్వే ముఖ్యమంత్రి కావాలన్నటువంటి ఆశ ఉందో చూసావా? ఆశకి కూడా ఒక హద్దు ఉండాలి. ఈటెల రాజేందర్ని ఎందుకు బయటికి పంపించారు టీఆర్ఎస్లో నుంచి? నీ కాడికి ముందున్నాడు కదా హరీష్ రావు యోగ్యుడే కదా. హరీష్ రావుకు పార్టీ పగ్గాలు ఎందుకు లేదు? అందువల్ల ఏంటంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఎన్ని ఓకదంపుడు ప్రసంగాలు పెట్టుకున్నా, సొంత ఛానల్, యూట్యూబ్ ఛానల్ ఎన్ని పెట్టుకున్నా కూడా తెలంగాణకు వచ్చేసరికి ఇంకా 2 వర్గాల మధ్య యుద్ధం జరగబోతుంది. ఎన్డీఏ వర్సెస్ కాంగ్రెస్ అంతే తప్ప ఎన్డీఏ వర్సెస్ కాంగ్రెస్ అంతే. ఎన్డీఏ వర్సెస్ సిండీ కూటమి. సిండీ కాదులే, ఎన్డీఏ వర్సెస్ కాంగ్రెస్ కూటమి. రైట్. అవునులే, కాంగ్రెస్తో కూటమిలో ఉన్న పార్టీలు ఏమన్నాయి? కాంగ్రెస్ అంతే తప్ప నీకు తెలంగాణకి ఏం పేటెంట్ రైట్ ఏం కాదు కేటీఆర్.